ఓం శ్రీ మాత్రే నమ. 571వ నామము మహాప్రళయ సాక్షిణి. ఓం మహాప్రళయ సాక్షిణ్యై నమ. మహాప్రళయము అంటే మొత్తం నశించిపోవటం, సమస్తము నశించిపోయినటువంటిది మహాప్రళయం. ఆ ప్రళయంలో కూడా సాక్షిగా ఉన్నటువంటి తల్లి. అంటే ఆ ప్రళయానికి సాక్షిగా ఉంది అంటే మొత్తం అంతా నశించిపోయినా లయించిపోయినా అమ్మ సాక్షిగా ఉంటుంది. శివుడు తాండవ నృత్యం చేస్తాడు. దీన్నే ఏమంటారంటే ప్రళయ తాండవము అంటారు. అప్పుడు తల్లి మాత్రమే ఈ మహాప్రళయానికి సాక్షిగా ఉంటుంది అనే ఇప్పుడు ఈ మహాప్రళయ సాక్షిని అనే నామం ద్వారా ఏం తెలుసుకున్నాం? మహేశ్వర, మహాకల్ప, మహాతాండవ సాక్షిని అని నామాల అర్థం ద్వారా మనం ఇంత ముందు తెలుసుకున్నాం. మహాప్రళయం అంటే అంతా లయమైపోతుంది. పరమాత్మలో దానికి సాక్షిగా ఉన్నది తల్లి. అయితే మరి దేనిలో లయమైందో అదే అమ్మ. అంటే అమ్మ అంతటా నిండి ఉంది ఈ జగత్తంతా. కానీ మళ్ళీ ఈ జగత్తంతా దేనిలో లయమైంది? అమ్మలోనే లయమైంది. అయితే ఆనంద సాంద్రుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? పరమాత్మ. పరమాత్మ అంటే పరమశివుడు. ఆ పరమశివునిలో లయమైనటువంటి ఈ జగత్ అంతటికి దీని లయానికి సాక్షిగా ఉన్న తల్లి అమ్మ. సుమంగళి అంటే అమ్మవారు ఎప్పుడు సుమంగళిత్వంగా ఉంటుంది. ఆ వధువు చేత ఈ సుమంగళి పూజ చేయిస్తారు. అంటే గౌరీ పూజ చేయిస్తారు వివాహంలో. ప్రళయంలో ఇంద్రాది దేవతలు అందరూ కూడా మృత్యువుకి లోనవుతారు. అంటే బ్రహ్మ ప్రళయము కూడా వస్తుంది. అంటే బ్రహ్మకు కూడా ఒకప్పుడు సమయం అయిపోతే ప్రళయం వస్తుంది. అలా అందరూ ప్రళయానికి బద్దులే. కానీ అమ్మ మాత్రం ప్రళయానికి సాక్షిగా, అన్ని ప్రళయాలకి సాక్షిగా ఉండేటువంటి తల్లి. ఇంద్రాదులు అందరూ కూడా మృత్యువుకి లోనవుతారు. అందుకే వారి భార్యలందరికీ కూడా పేరు పెట్టలేదంట. అమ్మకే ఒక్క నిత్య సుమంగళి అనే పేరు ఉందట. అమ్మ ఎప్పుడు నిత్య సుమంగళే. అమ్మకి ఎప్పుడు మంగళత్వమే ఉంటుంది. దానికి ఇంకా వేరే లేదు. ప్రళయాలు 3 రకాలు ఉన్నాయి. అది ఒకటి నిత్య ప్రళయము, కల్పాంత ప్రళయము, బ్రహ్మ ప్రళయము. ఒకటి నిత్య ప్రళయము, 2 కల్పాంత ప్రళయము, 3 బ్రహ్మ ప్రళయము అంటారు. 3 రకాల ప్రళయాలు ఉన్నాయి. అతి కష్టమైనటువంటి పని ఏదన్నా ఉంటే అమ్మో బ్రహ్మ ప్రళయం అమ్మ అంటారు. లేకపోతే బ్రహ్మ విద్య. ఇప్పుడు ఏదన్నా రాదన్నారనుకో, బ్రహ్మ విద్య ఏంటి ఇది రాకపోవటానికి అంటారు. అంటే బ్రహ్మ విద్య కష్టము, అది రాదు కానీ ఇదేముంది అనే అర్థం వస్తుంది. అలాగే ఇక్కడ అమ్మో బ్రహ్మ ప్రళయం, కష్టమైన పనికి బ్రహ్మ ప్రళయంగా ఉంది అంటారు. అలా ఆ బ్రహ్మ ప్రళయాన్ని చూసేవాడు శివుడు ఒకడే ఉంటాడు, చూస్తాడు. అయితే నిత్య ప్రళయం అంటే నిద్ర. ఇప్పుడు ప్రతిరోజు మనకి నిద్ర ఒక ప్రళయం లాంటిది. ఎందుకని? అన్ని దాంట్లో ఈ జగత్తంతా లయమైపోతుంది. మనకున్న ఆస్తులు పాస్తులు అన్నీ లయమైపోతాయి. ఇళ్ళు వాకిళ్ళు, బంధాలు బంధువులు, ఆఖరికి శరీరం కూడా తెలియదు. అంటే అవన్నీ కూడా ప్రళయం అంటే లయమైపోతాయి. ప్రళయంలో లయమైపోతాయి. మళ్ళీ జాగ్రత్త రాగానే, మెలకువ రాగానే అన్నీ బయటికి వస్తాయి. ఇప్పుడు నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు నిద్ర నిత్య ప్రళయం కింద లెక్క. అన్నీ లయమైపోయి అయిపోయినా ఏమున్నాయి? ఎవరున్నారు? మరి నిద్రలో ఇవన్నీ ఏమీ లేవు.
మరి ఎవరున్నారు? లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం ఒక్కటే ఉంది. అదే పరమాత్మ, అదే పరమశివుడు, అదే శక్తి, అదే అమ్మ చైతన్యం. అమ్మ ఈ నిత్య ప్రళయానికి సాక్షిగా అక్కడ ఉన్నది. అక్కడ చైతన్యం లేకపోతే అందుకే మరి ఇక్కడ ఈ నిద్రపోయి ఈ దేహంతో లెగిస్తే నిత్య ప్రళయం అంట, లేకపోతే ఇంకో దేహంతో లెగిస్తే మరణం అని చెప్తున్నారు. అలాగే ఈ ప్రళయం అనేది నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు నిద్ర ప్రళయమే, అది నిత్య ప్రళయము అని చెప్తున్నారు. తర్వాత ఆడి ఆడి పిల్లవాడు అమ్మ ఒళ్ళో ఎలా పడుకుంటాడో అలాగే జీవుడు కూడా అలసి అలసి అమ్మ ఒళ్ళో పడుకుంటాడు. తిరిగి జన్మించని లయమైన అసలైన ప్రళయం మంచి నిద్ర. అంటే మళ్ళీ మళ్ళీ మెలకువ రాని, అంటే మళ్ళీ జన్మించని ప్రళయమే మంచి నిద్ర, అంతా సుఖమే, అత్యంతిక ప్రళయం. అయితే ఎంత సుఖం ఉంటుంది నిద్రలో, ఇవన్నీ లయమైపోయినప్పుడు సుఖంగా హాయిగా ఉంటుంది. కానీ అజ్ఞానములో ఆనందాన్ని అనుభవిస్తాం. లేచిన తర్వాత తెలియని ఆనందం, సుఖంగా ఉంది కానీ మనకేమీ తెలియలేదు అంటారు. దానికే తెలివిలో మెలకువలో ఆ ఆనందాన్ని అనుభవిస్తే అది ముక్తి అని చెప్తారు. ఎందుకంటే నిద్రలో ఇవన్నీ లేకపోతే ఎలా ఆనందంగా ఉందో, మెలకువలో వీటన్నిటి మీద మమకారము వదిలేసుకుని అంటకుండా కర్తవ్యాల్ని నిర్వహిస్తే అదే ముక్తి. మెలకువలో ఆనందాన్ని, సుషుప్తిలో ఆనందాన్ని మెలకువలో అనుభవిస్తే అది ముక్తి అని చెప్తారు. అలా ఈ శరీరంతో లేస్తే మరి వేరే శరీరంతో లేస్తే అది ఆ శరీరంతో నిద్రపోయాడనుకో, లేవలేదనుకో, వేరే శరీరంతో లెగిస్తే అది మరణం. అదే శరీరంతో లెగిస్తే అది నిత్య ప్రళయము అన్నారు. అలా రోజు వస్తూనే ఉంటాయి. అత్యంతిక ప్రళయం మూడోది. ఇటువంటి ప్రళయానికి సాక్షిగా ఉన్న తల్లి మహాప్రళయం అంటే మోక్షం. ఆ మోక్షమే మోక్షానికి సాక్షిగా ఉన్నటువంటి తల్లి. బ్రహ్మ ప్రళయం అంటే బ్రహ్మాదులు కూడా నశించిపోయిన తర్వాత ఉన్నది పరమశివుడు, ఆత్మ చైతన్యం. నిత్య ప్రళయం అంటే ఇవన్నీ నశించిపోయిన ఆ చైతన్యం లోపల, శరీరం లోపల ఉన్నటువంటి చైతన్యం అమ్మ సాక్షిగా ఉంటుంది గనక ఈ అమ్మ మహాప్రళయ సాక్షిని అన్నారు. ఇప్పుడు ఏ ప్రళయం మనకి ముక్తినిస్తుంది అంటే అత్యంతిక ప్రళయం అని మనకి ఆ ముక్తిని ప్రసాదిస్తుంది గనక అటువంటి ముక్తిని ప్రసాదించేటువంటి మహాప్రళయ సాక్షిని అయిన మాతకి మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.